పాకిస్తాన్ అల్లాడిపోతోంది. పాకిస్తాన్ అతలాకుతలమవుతోంది. ఏం చేయాలో తోచక దిక్కుతోచని పరిస్థితిలో పాకిస్తాన్ తలపట్టుకుంటోంది. ఏకంగా అబద్ధాలతోనే పబ్బం గడిపే పని పాకిస్తాన్ చేస్తోంది. అబద్ధాలతో ప్రపంచ దేశాలని మైమర్పించే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎన్ని అబద్ధాలు ఆడింది. ఏకంగా విజయం సాధించామని చెప్పి గర్వంగా విజయోత్సవాలు కూడా చేసుకున్నారు. అవన్నీ కూడా అబద్ధాలే. అవన్నీ పక్కన పెడితే నిన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక ఆర్మీ బస్ పైన దాడి చేసింది. ఏకంగా సూసైడర్ బాంబ్ని, ఒక కార్ బాంబ్ని ప్రయోగించింది ఆర్మీ బస్ పైన. అయితే దాన్ని కూడా అబద్ధంతో పాకిస్తాన్ కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడిని అసలు ఎవరు చేశారో కూడా తెలియదని చెప్పి దాన్ని దాటవేసే పని చేసింది. ఆ తర్వాత ఆ పేలినటువంటి ఏదైతే కార్ బాంబ్ ఏదైతే బస్ని అటాక్ చేసిందో, బస్ పేలిపోయిందో, ఆ పేలిపోయిన బస్ కూడా చిన్న పిల్లలతో వెళ్ళేటువంటి స్కూల్ బస్ అని చెప్పి ప్రచారం చేసింది. వాస్తవానికి మనమంతా అదే నిజం అనుకొని నమ్మాం కూడా. పాకిస్తాన్ మీడియా అదే చెప్పుకొచ్చింది, పాకిస్తాన్ సోషల్ మీడియా అదే చెప్పుకొచ్చింది, పాకిస్తాన్ మీడియా కథనాలు కూడా అవే రాసుకొచ్చాయి. కానీ వాస్తవానికి ఏంటో తెలుసా? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు దాన్ని తేటతెల్లం చేసింది. అక్కడ మేము పేల్చింది చిన్నారులు ప్రయాణిస్తున్న స్కూల్ బస్ కాదు, అది ఆర్మీ పర్సనల్స్ ప్రయాణిస్తున్న బస్సు. సో దాన్ని పక్కాగా టార్గెట్ చేసి మరి కొట్టాం. 5 ఆర్మీని పర్సన్స్ లేపేశాం. పాకిస్తాన్కి సంబంధించిన 5 ఆర్మీ పర్సన్ని ప్రాణాలని గాల్లో కలిపేశామని చెప్పి చాలా బహిరంగంగానే చెప్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. గర్వంగా చెప్తోంది పాకిస్తాన్ని మళ్ళీ ముచ్చమటలు పట్టించామని చెప్పి. ఇక్కడ మీరు గమనించండి, పాకిస్తాన్ ఏకంగా తమ ఆర్మీ పర్సనల్ చచ్చిపోయారని చెప్తే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇంకా స్ట్రెంథన్ అవుతుంది. ప్రపంచ దేశాల్లో వారికి మద్దతు దొరుకుతుంది. ప్రపంచ దేశాలే కాదు, ఏకంగా లోపల ప్రజలు కూడా అరే పిచ్చి ముక్కల్లారా, పిచ్చి కుక్కల్లారా, ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తట్టుకోలేనటువంటి మీరు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తట్టుకునేటువంటి మీరు భారత్ నేను తట్టుకుంటారని చెప్పి ప్రజలే చెప్పులతో కొడతారు. కాబట్టి ఆ రకంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోకుండా ఆగిపోయారు. ప్రభుత్వాలు ప్రచారం చేసుకోకుండా ఆగిపోయాయి. ఈ పిచ్చి కుక్కలకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని కంట్రోల్ చేసినటువంటి ఆ సామర్థ్యాలని ఈ వెధవలకి భారత్ పైన ఢీకుంటారనేటువంటి ఒక భావన ప్రజల్లో కూడా వస్తుంది కదా. అనవసరంగా భారత్తో గోక్కొని ఢీకొని నీళ్ళు లేకుండా చేసుకున్నాం, డబ్బులు లేకుండా చేసుకున్నాం, ఇక లోపల అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు అవసరమా? అటువంటి దుర్మార్గమైన పరిస్థితి మనకు అవసరమా అంటూ కూడా వారంతా ఆశ్చర్యపోయి ఏకంగా ప్రభుత్వాలపైన దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా అబద్ధంతో ప్రచారం చేసి అబద్ధాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఏకంగా ఎంతలా అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దీన్ని కన్ఫర్మ్ చేయలేదు. అక్కడ దాడి చేసింది ఒక స్కూల్ పిల్లల బస్ పైన. ఆర్మీ పర్సనల్స్ నడపబడుతున్నటువంటి ఆ స్కూల్ పిల్లల బస్ మీద ఈ దాడి జరిగింది. ఆ బస్సులో 5 చిన్నారులు మరణించారని చెప్పారు. కానీ వాస్తవానికి మరణించింది 5 ఆర్మీ పర్సన్స్, ఆర్మీ అధికారులు, ఆర్మీలో పనిచేసినటువంటి జవాన్లు. 5 పాక్ ఆర్మీ జవాన్లని మట్టుబెట్టింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఏదేమైనా కూడా అబద్ధంతోనే పాకిస్తాన్ పబ్బం గడుపుతోంది. అసత్య వ్యాఖ్యలతోనే పాకిస్తాన్ అహంకారంగా ముందుకు వెళ్తోంది. అసత్య వ్యాఖ్యలే పాకిస్తాన్ని మట్టుబెడుతున్నాయి. మరింతగా కుంగి కుషాయించిపోయే విధంగా పాకిస్తాన్ తయారవుతోంది. ఏదేమైనా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరోచిత పోరాటానికి వరుసగా పాకిస్తాన్ ఆర్మీ నేలమట్టమవుతోంది, కుప్పకూలిపోతోంది. పాకిస్తాన్ ఆర్మీ ఒక్కసారిగా అతలాకుతలం అయిపోయి రెక్కలు, గులాబీ రెక్కలు ఏ రకంగా అయితే రాలిపోతూ ఉంటాయి, ఆ రకంగా పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ రెక్కలు రాలిపోతున్నాయి. ఇక మిగిలిపోయేది ఎండుటాకులాగా ఎండు పూలే తప్ప పెద్దగా ఒరిగేదేం లేదు. పాకిస్తాన్లోని కుజ్దార్ ప్రాంతంలో బలూచిస్తాన్లో నిన్న ఒక దాడి జరిగింది. ఈ కుజ్దార్ రీజియన్లో జరిగినటువంటి ఈ దాడిలో పాకిస్తాన్ ఆర్మీ బస్ని టార్గెట్గా పాకిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఒక కార్ బాంబ్తో దానిపైన దాడి చేసి దాంట్లో 5 సైనికులు మరణించినట్టు తెలుస్తోంది. కానీ దాన్ని దాటవేస్తే ధోరణిలో అబద్ధ ప్రచారాన్ని పాకిస్తాన్ మీడియా, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు తప్పుదో పట్టించే విధంగా తప్పుడు విషయాన్ని చెప్పారు. అది ఇక్కడ చనిపోయింది పిల్లలు, 5 పిల్లలు చనిపోయారు, అది స్కూల్ బస్ అని చెప్పి తప్పుడు విషయాన్ని వెల్లడించారు. కానీ వాస్తవానికి అది ఆర్మీ జవాన్లను తరలిస్తున్న బస్. సుమారుగా అది బలూచిస్తాన్ ప్రాంతం ఉన్నటువంటి కుజ్దార్ కంటోన్మెంట్ ఏరియా నుంచి బయలుదేరింది. అయితే ఆ కంటోన్మెంట్ ఏరియా నుంచి బయలుదేరినటువంటి 5 కిలోమీటర్ల తర్వాత ఒక మెయిన్ రోడ్ పైనే ఒక కార్ బాంబ్తో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ బస్సును లేపేసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో ఎలా చూడాలి? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంతకంతకు తెగదేపుతోంది, ఇంకా కూడా యాక్టివ్ అవుతోంది, స్ట్రాంగ్ అవుతోంది. పాకిస్తాన్ ఆర్మీని చంపినా కూడా ఆర్మీ పర్సనల్స్ కాస్త దాన్ని వాళ్ళంతా చిన్నపిల్లలు అంటే చెప్పి అసత్య ప్రచారంతో, అసత్యపు వ్యాఖ్యలతో ప్రచారం చేయించుకుంటుంది. అంటే లోపల ఆర్మీ పర్సనల్స్ చనిపోయినా కూడా పిల్లలతో కవరప్ చేయడానికి కారణం ఏమై ఉంటుంది? ఎగ్జాక్ట్లీ అంటే నిజంగానే ఒక బస్ పైన దాడి చేశారు.
ఈ బలూచిస్తాన్ ఆర్మీ ఎంత స్ట్రాంగ్ గా పోరాటం చేస్తా ఉంది పాకిస్తాన్ తో అంటే దాదాపు పాకిస్తాన్ ఆర్మీ వారి ముందు నిలబడడానికి ధైర్య సాహసాలు చేయనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. బస్సు పైన దాడి చేశారు నిన్న కారు బాంబుతో. మన గతంలో చేసిన దాడిలో వీడియోలు కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఏ రకంగా వాళ్ళు ట్రైన్ అవుతున్నారు, ఏ రకంగా ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తా ఉన్నారు, బలూచిస్తాన్ ని పూర్తి స్థాయిలో బలూచిస్తాన్ ఆర్మీ వారి ఆధీనంలోకి తీసుకుంటున్నారు అనేటువంటిది గతంలో చూసాం. ఇప్పుడు ఈ దాడిలో 2 పాక్ ఆర్మీ జవాన్లు చనిపోయినా సైలెంట్ గా మిన్నకుండిపోయే ప్రయత్నం చేస్తా ఉంది పాకిస్తాన్. దాంట్లో చాలా స్పష్టంగా పేర్లతో సహా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మహమ్మద్ ఇక్బాల్, సర్దార్ మహమ్మద్ ఖాదిర్ 2 సైనికులు మృతి చెందినా కూడా దాన్ని దాచిపెట్టి ఏదో ప్రపంచానికి అబద్ధం ప్రచారం చేసే ప్రయత్నం పాకిస్తాన్ ప్రయత్నం చేస్తా ఉంది. ఒకటి స్పష్టంగా ఒక టార్గెట్ తో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తా ఉంది బలూచిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేస్తాం, ఖచ్చితంగా వారిని నిర్వహిస్తాం, లేకుండా చేస్తాం అనేటువంటి స్టేట్మెంట్ తో ముందుకు పోతా ఉన్నారు. గతంలోనే 2 రోజుల క్రితం బలూచిస్తాన్ బలూచిస్తాన్ ఫ్రీ అయినట్టుగా మాకు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. పాకిస్తాన్ నుంచి ఫ్రీ అయినట్టుగా. దాదాపు ఇప్పటికే పాకిస్తాన్ లో ఉన్నటువంటి మొత్తం భూభాగంలో 45% భూభాగం బలూచిస్తాన్ ఏరియాలో ఉంది. ఈ బలూచిస్తాన్ లోనే అత్యధిక నిలువలు ఉన్నాయి, ఖనిజ నిలువలు, ఆయిల్, తర్వాత ఇలా అనేక సహజ నిక్షేపాలు ఉన్నటువంటి ప్రాంతం. ఎక్కువగా దాన్ని టార్గెట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ఆ ప్రాంతాన్ని అంతా కేవలం ఎగుమతులకు దిగుమతుల కోసం మనం అక్కడ ఉన్నటువంటి తవ్వకాలను తవ్వుకొని దిగుమతులకు మాత్రమే ఉపయోగించుకుంటున్న పాకిస్తాన్ ని ఇదంతా టార్గెట్ చేస్తా ఉన్నారు. చేస్తూ సొంతంగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేటువంటి దిశగా పోతా ఉన్నారు. అందులో భాగంగానే మరొక అటాక్, బస్సు పైన అటాక్ చేసినటువంటి వీడియోస్ మనం చూస్తా ఉన్నాం. ఇది సిచ్యువేషన్ మొత్తానికి బలూచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ పైన పైచేయి సాధించుకుంటూ ముందుకు పోతా ఉంది. మనోజ్, అసత్తపు వ్యాఖ్యలతోని అబద్ధ ప్రచారాలు చేయడం గల కారణం ఏంటంటే మిలిటరీ పర్సన్స్ చచ్చిపోయారని చెప్తే కనుక బయట ప్రజల్లో తేలికపాటు అయిపోతాం. ప్రపంచ దేశాలు మొత్తం కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని కంట్రోల్ చేయటువంటి ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్కలు మళ్ళీ భారత్ పైన దాడి చేసే అవకాశం ఉందని చెప్పి నివేరపోయే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో అబద్ధ ప్రచారాలను ఎలా చూడాలి, దేని దాచడం కోసం అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు? ఆర్మీ పర్సన్స్ ప్లేస్లో చిన్నపిల్లలు చనిపోయారని చెప్పి అబద్ధ ప్రచారం చేయడం గల కారణం ఏంటి? అంటే ఎగ్జాక్ట్ అంటే సింపతి కోసం ఏదో రకంగా పాకిస్తాన్ బయట జరుగుతున్నటువంటి ప్రచారంతో బయట ఇప్పటికే ఆపరేషన్ సింధూర్తో చాలా తీవ్రంగా దెబ్బతింది, కనీసం నిలబడలేకపోయింది. దాని నుంచి తప్పించుకుందాం అనుకున్న సందర్భంలోనే ఇటువైపు బలూచిస్తాన్ ఎదురుదాడి చేస్తా ఉంది, అటాక్ చేస్తా ఉంది. కేవలం ఇలా ఆర్మీ పైన అటాక్ చేయడమే కాకుండా మొత్తం ప్రభుత్వ భవనాలను, పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి భవనాలను, మిగతా వాహనాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో ఇలాంటి మాటలతో కాస్త సింపతి పొందాలనే ఆలోచన పాకిస్తాన్ లో కనపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఆర్మీ జవాన్లు చనిపోయినా దాన్ని బయటకు చెప్పే ప్రయత్నం చేయట్లేదు. రైట్ మధు, ఏదేమైనా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తట్టుకోవడం పాకిస్తాన్ వల్ల కావడం లేదు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళది ఒక ఐడియాలజికల్ పోరాటం. వాళ్ళకు సుమారుగా కొన్ని ఏళ్ల పాటుగా వస్తున్న పోరాటం అది. వాళ్ళు పెద్ద ఎత్తున ఎటువంటి సపోర్ట్ లేకపోయినా వాళ్ళకి టర్కీ ఆయుధాలు సమకూర్చడం లేదు, చైనా సమకూర్చడం లేదు, పాకిస్తాన్ లాగా అడుక్కునే బుద్ధి వాళ్ళకి లేదు. వాళ్ళు నిజంగానే చెప్తున్నాను, ఒక భారతీయ పౌరుడిగా వాళ్ళ పోరాటం, వాళ్ళు కూడా ముస్లింలే, వాళ్ళు కూడా వాళ్ళ దేశం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. ఇక్కడ మతం కానీ కులం కానీ ఏది ఆలోచించడం లేదు. ఇక్కడ కేవలం వాళ్ళ పోరాటాన్ని మాత్రమే చూద్దాం. నిజంగా పాకిస్తాన్ పైన వాళ్ళ విరోచిత పోరాటం చూస్తూ ఉంటే నిన్న ఒక వీడియో బయట మీరు చూస్తూ ఉంటారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసినటువంటి ఒక వీడియో, దాంట్లో తండ్రిని కాదని కుమారుడు, కుమారుడు కాదని తండ్రి, ఎవరైనా సరే ప్రాణాలు అర్పిద్దాం, ఈసారి బలూచిస్తాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించుకుందాం అనే రకంగా మేము ముందుకు వచ్చి పోరాడుతున్నాం. అనేక రకాలుగా ప్రాణాలు కోల్పోయాం. పాకిస్తాన్ ఆర్మీ చంపేసిన అయినా కూడా వెనక్కి తగ్గం. పాకిస్తాన్ని మట్టుబెట్టి పాకిస్తాన్ ఆర్మీని పూర్తిగా నేలమట్టం చేసి మా దేశాన్ని మేము కాపాడుకుంటామని చెప్పి బలూచిస్తాన్ పోరాటం చేస్తుంది. చూసారా, వాళ్ళ తెగింపు గొప్పది. ఈ పిచ్చి మూకల యొక్క పిచ్చి ప్రవర్తన కంటే వాళ్ళ తెగింపు గొప్పది. వాళ్ళదొక స్వాతంత్రం కోసం పోరాటం, వాళ్ళ స్వాతంత్రం కోసం పోరాటం. వీళ్ళదేమో ఆరాటము లేకుంటే ఉబలాటము, వీళ్ళకేమో మేకపోతే గాంభీర్యాలు పాకిస్తాన్ వైపుగా ఉన్నాయి. ఏకంగా ఆర్మీ పర్సనల్ చచ్చిపోతే కూడా చెప్పుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పాకిస్తాన్, నువ్వా భారత్ పైన చూసేది, భారత్ పైన కవ్వింపుచర్లకు పాల్పడేది, నీ ఆర్మీ పర్సనల్ని కాపాడుకోలేకపోతున్నాను. అక్కడ ఉన్నటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సామాన్య వ్యక్తులు, వాళ్ళెవరు కూడా శిక్షణ పొందినట్టుగా లేరు. అందరూ కూడా ఏదో ఆర్మీ పర్సనల్కి ఇచ్చిన శిక్షణ, లేకపోతే వాళ్ళ దగ్గర మీలాగున్నట్టుగా మిసైల్స్, లేకపోతే మీ దగ్గర HQ-9 ఇవన్నీ వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళ దగ్గర సామాన్యమైనటువంటి ఒక అస్త్రాలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళు స్వయంగా వాళ్ళంతా వాళ్ళు నేర్చుకున్నారు అస్త్రాలను శస్త్రాలను మొత్తాన్ని కూడా.
సో అటువంటి సామాన్యమైన వ్యక్తులు ఎదుర్కోవాలని పాకిస్తాన్ ఆర్మీ ఏదో వచ్చి భారత్ ఏదో పొడుస్తానని చెప్పి పెద్దగా ప్రయత్నం చేసింది, అంతకు తోకముడి చేసింది, కాలబెరానికి వచ్చేసింది, మోకర్లపై భారత్ దగ్గర మళ్ళీ భిక్షాటన దిగిపోయింది. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నిన్న పేల్చినటువంటి ఘటనలో అది పేల్చింది ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్నటువంటి బస్సు కానీ స్కూల్ పిల్లల బస్సు కాదు అని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తేల్చేసింది. ఎస్, చాలా గర్వంగా చెప్పింది 5 పాకిస్తాన్ ఆర్మీ జవాన్లని నేల కురిపించాం, వాళ్ళని చంపేశామని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. అయితే అబద్ధపు ప్రచారంతోని పాకిస్తాన్ పబ్బం గడుపుతోంది. ఎందుకంటే ఆర్మీ పర్సనల్ చచ్చిపోయారని చెప్తే పాకిస్తాన్ దిగజారిపోతుంది, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇంకా యాక్టివ్ అవుతుంది. ప్రజల్లో కూడా నువ్వు భారత్తో గొడవ పెట్టుకొని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో గొడవ పెట్టుకొని ఎటు చూసినా గొడవలు పెట్టుకొని నీతో మాకు నసేంద్ర నాయన అని చెప్పి అక్కడ ప్రజాప్రతినిధిని పాక్ ఆర్మీ చీఫ్ని చంపేసే అవకాశం ఉంది. కాబట్టి దాని నుంచి దాటవేయడం కోసమే అబద్ధ ప్రచారంతో పాకిస్తాన్ పబ్బం గడుపుతోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వాడు ఫీల్డ్ మార్షల్ అట, ఇక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎదుర్కోలేడు, వాడు ఫీల్డ్ మార్షల్ అయిపోయాడు, మనకు ర్యాంక్ వచ్చిందట. స్వయం ప్రకటిత మేధావులంతా కూడా. సో ఫీల్డ్ మార్షల్ అవార్డు పొందినటువంటి పాక్ ఆర్మీ చీఫ్ని కూడా ప్రజలు చంపేసే అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ దాటవేసేటువంటి ధోరణిలోనే ఈ రకమైనటువంటి ప్రయత్నాలతో అబద్ధ ప్రచారం చేస్తున్నారు. కానీ పాక్ ఆర్మీ చీఫ్ని ఇప్పటివరకు అందరూ గమనిస్తూనే ఉన్నారు.